99 TV brings you Timex Freedom Sale. Stylish watches pay 20% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. భర్త నెలకు కేవలం 11,000 సంపాదిస్తున్నానని చెబితే భార్యకు కొడుకుకు కలిపి 25,000 భరణం ఎలా చెల్లించాలి? అసలు జీతం కంటే 2 అంకెలకు పైగా భరణం చెల్లించాలని కోర్టు ఎందుకు చెప్పింది? దానికి తోడు ప్రతి ఏడాది మరో 5% పెంచాలని ఎందుకు ఆదేశించింది? అసలు భర్త చెప్పిన 11,000 ఆదాయాన్ని కోర్టు ఎందుకు నమ్మలేదు? ఇంతకీ భరణం నిర్ణయించేటప్పుడు కోర్టు చూసేది జీతం ఒక్కటేనా? ఇదే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ముందుకొచ్చిన కీలక ప్రశ్న. 2012లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు 2013లో కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత వారి వైవాహిక జీవితంలో విభేదాలు మొదలయ్యాయి. భర్త, అతని కుటుంబ సభ్యులు తనను వేధించారని, వరకట్నం కోసం ఇబ్బందులకు గురి చేశారని భార్య ఆరోపించింది. చివరకు తాను ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చిందని చెబుతూ 2014లో పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన ఆమె తనతో పాటు తన కుమారుడి పోషణ కోసం భరణం కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అయితే భర్త వాదన పూర్తిగా భిన్నంగా ఉంది. తనకు పెద్దగా ఆదాయం లేదని, ప్రస్తుతం కుక్ గా పనిచేస్తూ నెలకు కేవలం 11,000 మాత్రమే సంపాదిస్తున్నానని చెప్పాడు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి జీతం పెరగలేదని వాదించాడు. భార్య చూపిస్తున్న ఆస్తులు తనవి కావని, అవన్నీ తన తండ్రికి చెందినవని చెప్పాడు. వాటి నుంచి తనకి ఎలాంటి అద్దె ఆదాయం రావడం లేదని, తాను కూడా అద్దె ఇంట్లోనే ఉంటున్నానని కోర్టుకు వివరించాడు. అంతేకాదు, తన కుమార్ని ఈడబ్ల్యూఎస్ కోటాలో పాఠశాలలో చేర్పించాల్సి రావడం కూడా తన ఆర్థిక పరిస్థితి ఎంత బలహీనంగా ఉందో చూపిస్తోందని వాదించాడు. మరి ఇంత బలహీనమైన ఆర్థిక పరిస్థితి ఉందని భర్త చెబుతున్నప్పుడు కోర్టు ఎందుకు అంగీకరించలేదు? ఇక్కడే కేసులో అసలు ట్విస్ట్ వచ్చింది. భర్త స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశాడు. విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన విద్యను అభ్యసించిన వ్యక్తి ప్రస్తుతం నెలకు కేవలం 11,000 సంపాదిస్తున్నానని చెప్పడాన్ని కోర్టు నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించింది. అంటే కోర్టు కేవలం చేతికి వస్తున్న జీతాన్ని మాత్రమే చూడలేదు. ఆ వ్యక్తి విద్యార్హత, నేపథ్యం, సంపాదించే సామర్థ్యం కూడా పరిగణలోకి తీసుకుంది. మరోవైపు భార్య కూడా తన వాదనకు ఆధారాలు సమర్పించింది. వివాహ సమయంలో తన తల్లిదండ్రులు చేసిన భారీ ఖర్చులు, భర్తకిచ్చిన ఖరీదైన బహుమతులు, అతని విదేశీ విద్య కోసం చేసిన ఖర్చులు, వైద్య ఖర్చులు, పిల్లల విద్యా అవసరాలకు సంబంధించిన వివరాలను కోర్టు ముందు ఉంచింది. భర్త కుటుంబ ఆర్థిక పరిస్థితి తాను చెబుతున్నంత బలహీనంగా లేదని ఆమె వాదించింది. ఈ ఆధారాలను భర్త పూర్తిగా ఖండించలేకపోవడం కూడా కోర్టు దృష్టిలో పడింది. ఇక్కడే భరణం కేసులో అత్యంత ముఖ్యమైన అంశం బయటకు వచ్చింది. ఒక వ్యక్తి ప్రస్తుతం ఎంత జీతం తీసుకుంటున్నాడన్నది ఒక్కటే భరణం నిర్ణయానికి ప్రమాణం కాదని కోర్టు స్పష్టం చేసినట్టయింది. అతని విద్యార్హత ఏంటి, సంపాదించే సామర్థ్యం అంతా, ఆస్తులు ఉన్నాయా, ఇతర ఆదాయ మార్గాలు ఉన్నాయా, కుటుంబ జీవన ప్రమాణం ఎలా ఉంది, భార్య పిల్లల అవసరాలేంటి, ఇవన్నీ కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అందుకే భర్త చెప్పిన 11,000 ఆదాయాన్ని పక్కన పెట్టి భార్యకు నెలకు 15,000, మైనర్ కుమారుడికి 10,000 చొప్పున మొత్తం 25,000 భరణాన్ని కోర్టు సమర్థించింది. అయితే అసలు సంచలనం అక్కడితో ఆగలేదు. భరణం మొత్తాన్ని ప్రతి ఏడాది 5% పెంచాలని కూడా హైకోర్టు సమర్థించింది. ఎందుకు? కారణం చాలా సింపుల్. ద్రవ్యోల్బణం. ఈ రోజు 25,000తో నిర్వహించే జీవితం మరో 5 ఏళ్ల తర్వాత అదే 25,000తో నిర్వహించడం కష్టం. ఇంటి అద్దె పెరుగుతుంది, పిల్లల స్కూల్ ఫీజులు పెరుగుతాయి, వైద్య ఖర్చులు పెరుగుతాయి, నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. కాబట్టి ఒకసారి నిర్ణయించిన భరణం మొత్తాన్ని సంవత్సరాల తరబడి అలాగే ఉంచితే కాలం గడిచే కొద్దీ దాని విలువ తగ్గిపోతుంది. అందుకే ఏటా 5% పెంపు సహేతుకమేనని కోర్టు భావించింది. అయితే ఈ తీర్పు ఒక పెద్ద సందేశాన్ని మాత్రం ఇచ్చింది. భరణం అనేది కేవలం భర్త జీతంతో నుంచి కొంత భాగం భార్యకు ఇవ్వడం కాదు. విడిపోయిన తర్వాత భార్య, పిల్లలు ఒక్కసారిగా ఆర్థికంగా కిందికి పడిపోకుండా చూడటం కూడా దాని ఉద్దేశం. ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రుల మధ్య గొడవలకు పిల్లలు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. పిల్లలకు ఆహారం, విద్య, వైద్యం, నివాసం వంటి అవసరాలు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే మైనర్ కుమారుడికి కూడా నెలకు 10,000 భరణం నిర్ణయించింది కోర్టు. ఇక్కడ మరో కీలకమైన విషయం కూడా ఉంది. భర్త తన ఆర్థిక పరిస్థితిని కోర్టు ముందు పూర్తిగా పారదర్శకంగా వివరించాలి. ఆదాయాన్ని దాచిపెట్టి భరణం తప్పించుకోవాలని ప్రయత్నిస్తే కోర్టు కేవలం చెప్పిన జీతాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఈ కేసులో కూడా తన ఆర్థిక వ్యవహారాలు, నేపథ్యానికి సంబంధించిన అనేక అంశాలను భర్త సంతృప్తికరంగా వివరించలేకపోయారని హైకోర్టు పేర్కొంది. అందుకే ఆయన చెప్పిన 11,000 ఆదాయ వాదనను కోర్టు అంగీకరించలేదు. అయితే ఇక్కడ మరోవైపు కూడా ఆలోచించాల్సి ఉంది. నిజంగానే ఒక వ్యక్తి నెలకు 11,000 సంపాదిస్తుంటే అతని సామర్థ్యాన్ని మించి భరణం నిర్ణయిస్తే ఎలా? అతను ఆ మొత్తాన్ని ఎలా చెల్లించాలి? అతని జీవన పరిస్థితి ఏం కావాలి? అందుకే భరణం విషయంలో ప్రతి కేసును దాని వాస్తవ పరిస్థితుల ఆధారంగానే కోర్టులు నిర్ణయిస్తాయి. ఈ తీర్పును ప్రతి కేసుకు వర్తించే ఒక నియమంగా చూడలేం. కానీ భార్య, పిల్లల విషయంలో కూడా మరో వాస్తవాన్ని విస్మరించలేం. వివాహం విఫలమైన తర్వాత భార్యకు ఆదాయం లేకపోతే, పిల్లల బాధ్యత మొత్తం ఆమెపై పడితే, ఆమె ఒక్కరే ఆ భారాన్ని మోయాల్సి వస్తే పరిస్థితి మరింత కష్టమవుతుంది. అందుకే భర్తకు ఉన్న వాస్తవ ఆర్థిక సామర్థ్యాన్ని గుర్తించి భార్య, పిల్లలకు గౌరవప్రదమైన జీవితం అందేలా భరణం నిర్ణయించడం చట్టం ఉద్దేశం. మరి భర్త చెప్పే జీతం ఒక్కటే నిజమా? అతని విద్యార్హతలు, సంపాదన, సామర్థ్యం కూడా చూడాలా? భార్య, పిల్లలు వివాహ సమయంలో ఉన్న జీవన ప్రమాణానికి అనుగుణంగా జీవించే హక్కు ఎంతవరకు ఉంటుంది?
ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు భరణం కూడా పెరగడం న్యాయమేనా? నిజంగానే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తికి మాత్రం ఈ విధానం అన్యాయం కాకుండా ఎలా చూడాలి? చివరికి భరణం భర్తపై విధించే ఆర్థిక భారం మాత్రమేనా, లేక భార్య పిల్లలు గౌరవంగా జీవించేందుకు చట్టం కల్పిస్తున్న రక్షణ? 99 TV brings you Timex Freedom Sale. Stylish watches పై 20% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.